అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అరేంజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూర్చొని కూర్చోవలసిందిగా మన స్కూల్ హెచ్ఎం విజయజ్యోతి అందరినీ టీచర్స్ గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు. యూఎస్ క్లాసెస్ స్టాఫ్ అందరూ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, విద్య గురించి సారి నారాయణ గారు కూర్చుతాను పాప ఏషియన్ సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ గేమ్స్ పరంగా మున్సిపల్ మంత్రి గారు నారాయణ సారు పాపకి గోల్డ్ మెడల్తో మరలా సత్కరిస్తున్నారు. 7 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 7 మందికి మన మంత్రివర్యులు జనరల్ శ్రీనివాసరావు అమౌంట్ 1,10,000. నెక్స్ట్ నర్రా తర్వాత విద్యార్థుల ప్రొఫైల్స్ సంబంధించి ఎక్కడ కూడా పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దండి. దయచేసి అందరూ పిల్లలు అక్కడే కూర్చోండి, పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండండి. తర్వాత ప్రోగ్రామ్ మనకు అసలు ముద్దా లేదు శేషాద్రి వెంకట చిన్నప్పటి 2,07,707 రూపాయలు. శేషాద్రి వెంకట అరుణ 1,02,610.
నెక్స్ట్ నర్రా జంగం శ్రీనివాసరావు అమౌంట్ 1,10,000. 7 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 7 మందికి మన మినిస్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 1,02,610 రూపాయలు. పిన్నపరెడ్డి దీపికారెడ్డి 2,07,707 రూపాయలు. ఈ విధంగా యాదాల రమణయ్య 37,762 రూపాయలు. శేషాద్రి వెంకట అరుణ 1,02,610 రూపాయలు. శేషాద్రి వెంకట అరుణ. నెక్స్ట్ నర్రా రమణమ్మ 1,04,005 రూపాయలు. నెక్స్ట్ వెలగారం సుబ్రహ్మణ్యం జంగం శ్రీనివాసరావు అమౌంట్ 1,10,000. సీఎం రిలీఫ్ ఫండ్కి మన సిటీ నియోజకవర్గం నుంచి 7 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 7 మందికి మన మంత్రివర్యులు దగ్గరుండి శాంక్షన్ చేయించి వారికి ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. నెంబర్ 1 శ్రీకాకుళం, ఒకటి మంగళగిరి, ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించాం కూడా. ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను. నిన్నే కమిషనర్తో చెప్పాను. నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి, వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు. దానికి నేను పోయాను, కమిషనర్ పిలిచారు. మంత్రి గారు, హానరబుల్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పా, ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటారు. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు. అదే ఓరియంటేషను గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి. కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు, కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు, కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు. మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి, వీక్ అంటే అక్కడ బేసిక్స్ తెలియక, జనరల్గా ఏంటంటే 1వ తరగతిలో పిల్లవాళ్ళు బాగా చదువుంటే 2వ తరగతి నుంచి ఈజీ, 1వ తరగతిలో చదవకుండా 2వ తరగతికి వచ్చినప్పుడు కష్టం అవుతుంది. ఆ 2వ తరగతిలో ఆ 1వ తరగతికి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు. 2వ తరగతి వరకు సరిగా చదవకుండా 3వ తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు. అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు. ఇక్కడ 6th నుంచి 10th దాకా ఉంది. ఇక్కడ ఇతర స్కూల్స్లో 5వ తరగతి దాకా చదివిన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు. డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు. డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు.
వాళ్ళిచ్చే బేసిక్స్లో 5వ తరగతి వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇచ్చే బేసిక్స్లో వీక్గా ఉంటే ఇక్కడ చేరే పిల్లలు 6వ తరగతి పిల్లలు వీక్ అవుతారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా 1 ఇయర్లో వాళ్ళు పికప్ చేస్తారు. ఇది నా యొక్క 44 సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను. అందువల్ల అందరూ టీచర్లు, ప్రత్యేక హెడ్ మాస్టర్ టీచర్లు, మీరు బేసిక్స్కి హై ప్రయారిటీ ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ పికప్ చేస్తారు, వాళ్ళు అనుకున్న ఉన్నత స్థితికి చేరతారు. నేను అందరికీ తెలియజేస్తూ, ఉదాహరణకు నేనే, ఎవరో కాదు, ఉదాహరణకి నేనే. పిల్లలు, నేను కూడా 10th దాకా సరిగ్గా చదవాలా. నేను వీధి పడి అరుణాచలంలో చదివినండి. మాకంతా బెంచ్లు కూడా నేల మీద కూర్చొని చదివి 5వ తరగతి దాకా. 6 నుంచి వేరే స్కూల్. నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్, డిగ్రీ 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. కానీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను. 10th క్లాస్లో 1972 ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. అయితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం, రిజల్ట్స్ వచ్చారు. మళ్ళీ 3 నెలలకి 2 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఆ గ్రేస్ మార్కులు పాస్ అయిపోయారు. అక్కడి నుంచి లైఫ్ టర్న్. ఎందుకంటే నా తోటి విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయి ముందుకెళ్ళారు, నేను వెనకబడ్డా అనే ఒక కసి నాలో పెరిగింది. కసి. ఆ కసితో యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను. అక్కడి నుంచి తిరగలేకుండా పోయాను. తిరగలేకుండా చదవటం జరిగింది. అంటే 10th క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది, టీచరే. నారాయణమూర్తి గారని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆయన దగ్గర యాక్చువల్గా 8th క్లాస్ నుంచి చదివాను. 10th క్లాస్కి వచ్చేళ్ళకే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది. కేవలం ఫౌండేషన్. అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను. అంతకుముందు చైర్మన్గా నారాయణ గ్రూప్లో ఉన్నా. ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని. అందువల్ల నేను మరొకసారి హెడ్ మాస్టర్కి, టీచర్కి చెప్పేది ఏంటంటే, పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషన్ చేయండి. ఈ స్కూల్కి నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డులు ఇస్తాను. ఇప్పుడు క్లాస్ రూమ్లో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది. మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడాలంటున్నారు. మొత్తం 19 క్లాస్ రూమ్లో 3 క్లాస్ రూమ్లు ఇంకా రెడీ కాలేదన్నారు. అవి కూడా నేను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఆ 3 క్లాసులు కంప్లీట్ చేయడమే కాకుండా ఇంటరాక్టివ్ బోర్డ్స్, ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు అందరూ ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెడుతున్నారు. ఈ స్కూల్కి ప్రత్యేకంగా నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇస్తానని తెలియజేస్తూ, మరొకసారి పేరెంట్స్ కూడా పిల్లలు దేంట్లో ఒక సబ్జెక్ట్లో వీక్ అయితే వాళ్ళు తిట్టొద్దండి. మార్కులు తగ్గితే తిట్టొద్దు. మార్కులు తగ్గటానికి తిట్టొద్దు. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీకో ఆ సబ్జెక్ట్లో, మార్కులు తగ్గిన సబ్జెక్ట్లో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సర్న్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పమని చెప్పండి. బేసిక్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు, మీడియా పర్సన్స్ నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రం మొత్తంలో 45,094 స్కూల్స్లో 45,094 స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగకపోతే రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైము. 36 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 1,89,000 మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు. పేరెంట్స్ సుమారుగా 72 లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని అంచనా. ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు, నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను, ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే వచ్చాను, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను. నేను ఒకటే నమ్మేది, పుట్టుకతో అందరి పిల్లల యొక్క
ఐక్యూ కానీ ఏదైనా ఒకటిగానే ఉంటుంది, దాంట్లో తేడా ఉండదు. అయితే వాళ్ళ పరిసరాలను బట్టి, పరిసరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం, టీచర్ ఇచ్చే ప్రోత్సాహం, వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, కొందరు తక్కువ వస్తుంది. నాలెడ్జి అనేది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు చూశాను, లక్షల మంది పేరెంట్స్ ఇంటరాక్షన్ అయి ఉన్నాను. ఒక స్టేజ్లో ఒక 6వ క్లాస్లో వీక్గా ఉన్న స్టూడెంటు 10th క్లాస్కి వచ్చేళ్ళకి అబ్నార్మల్గా తయారైన స్టూడెంట్స్ వేల మంది ఉన్నారు, వేల మంది, లక్షల మంది ఉన్నారు. అంటే 6వ తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంటు ఇంకా అతనికి చదువు రాదు, అతను పనికిరాదు అనుకోవడం తప్పు. లోయర్ క్లాసుల్లో వీక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి పోగలరని నమ్మే వ్యక్తిని నేను ఫస్ట్. అందువల్ల టీచర్లు అందరూ చెప్పేది ఏంటంటే, మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు. వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక, ఫౌండేషన్ సరిగా లేక వెనకబడుతుంటారు. వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే, ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత స్థితికి పోతారు. అందువల్ల ఇక్కడున్న టీచర్లందరినీ, హెడ్ మాస్టర్ అందరినీ కోరుకునేది ఏంటంటే ఒకటే, నేను కోరుకునేది మొదటి నుంచి, నేను ఈ పాఠశాలకి 2014-19 దాకా 3-4 సార్లు వచ్చాను. అప్పుడు హెడ్ మాస్టర్తోనూ టీచర్లతో డిస్కస్ చేశాను. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయించాను. బ్రహ్మాండంగా తయారయ్యారు. ఎంతోమంది విద్యార్థులు ఐఐటికి, ఎన్ఐటికి, IIITకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతుంటారు. ఎంతోమంది టీచర్లు, హెడ్ మాస్టర్లు, అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కలిపేసిన నాతో హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు. మొన్న మధ్య ఎడ్యుకేషన్ మినిస్టర్